హాయ్ అండి. అందరికి నమస్కారం. యూట్యూబ్ ఒక బాంబ్ అయితే పేల్చింది. అదేంటిది అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వారికి, అదేవిధంగా మానిటైజేషన్ అవ్వని వారికి యూట్యూబ్ ఒక కొత్త అప్‌డేట్ రూపంలో ఒక బాంబ్ అయితే పేల్చిందనే చెప్పొచ్చు. అదేంటిది అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌కి అవ్వాలి అంటే మానిటైజేషన్ అనేది అవ్వాల్సుంటుంది. ఈ మానిటైజేషన్‌కి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే కావాలి. అవేంటయ్యి అంటే సబ్‌స్క్రైబర్స్ 1000 మెంబర్స్ అవ్వాలి. అదేవిధంగా వీడియోస్‌కి వాచ్ అవర్స్ వచ్చేసరికి 4000 వాచ్ అవర్స్ అయితే కావాల్సి వీడియోస్‌కి. అదేవిధంగా షార్ట్స్ రూపంలో మానిటైజేషన్ చేసుకోవాలంటే షార్ట్స్ వచ్చేసరికి 10,000,000 వ్యూస్ అయితే రావాల్సుంటుంది. ఇప్పటి వరకు ఉన్న అప్‌డేట్ ప్రకారం. ఇప్పటి వరకు ఉన్న రె వాచ్ అవర్స్ మానిటైజేషన్స్ రిక్వైర్ ప్రకారం. ఇవి మొత్తం కూడా లాస్ట్ 365 డేస్‌లో అయితే కావాల్సుంటుంది. ఏది వాచ్ అవర్స్ 4000 అనేది. అదేవిధంగా షార్ట్స్ వచ్చేసరికి లాస్ట్ 90 డేస్‌లో 10,000,000 వ్యూస్ అయితే రావాల్సుంటుంది. ఇవి మానిటైజేషన్స్ యొక్క 2026 వరకున్న రిక్వైర్మెంట్స్. ఇక ఇప్పుడు యూట్యూబ్ పేల్చిన బాంబ్ ఏంటిది అంటే 2027లో మానిటైజేషన్ యొక్క రూల్స్ అనేది రిక్వైర్మెంట్స్ అనేది మార్చేసింది. ఏ విధంగా మార్చిందంటే 4000 ఉన్న వాచ్ అవర్స్ కాస్త 8000కి అయితే మార్చేసింది. అంటే ఇప్పటి వరకు 4000 వాచ్ అవర్స్ వస్తే సరిపోతుంది. అట్లాంటిది నెక్స్ట్ ఇయర్‌లో ఈ వాచ్ అవర్స్ అనేది 8000 రావాల్సి ఉంటుంది. 8000 అంటే లాస్ట్ 365 డేస్‌లో 8000 వాచ్ అవర్స్ వస్తేనే మీ ఛానల్ యొక్క మానిటైజేషన్ అనేది అవుతుంది. ఇక అదే విధంగా ఇక షార్ట్స్ పరంగా చూసుకుంటే షార్ట్స్ అనేవి 20,000,000 వ్యూస్ అనేది రావాల్సి ఉంటుంది లాస్ట్ 90 డేస్‌లో. ఇది ప్రస్తుతానికి యూట్యూబ్ పేల్చిన బాంబు. ఇక కొత్త క్రియేటర్‌లు ఉంటే వారు ఈ 8000 అదేవిధంగా 20,000,000 వ్యూస్ అనేది రిక్వైర్మెంట్‌గా రావాల్సుంది. ఇక ఎవరికైతే ఇప్పటి వరకు పాత యూట్యూబర్స్ ఉన్నారో వారు ఈ 4000 అనేది అదేవిధంగా 10,000,000 వ్యూస్ అనేది జనవరి 31 2027 లోపు జనవరి 31 2027 లోపైతే ఈ 4000 వరకైతే ఉంటుంది. అదేవిధంగా ఫిబ్రవరి 1 నుంచి అయితే 8000 అయితే రిక్వైర్మెంట్‌గా అయితే ఉంటుంది. 4000 కాస్త 8000 అవుతుందనే చెప్పొచ్చు. ఇక ఇప్పటి వరకి మానిటైజేషన్‌లో అయితే ఏ విధంగా చేంజెస్ అయితే ఏమి ఇవ్వలేదు. 3000 గంటలు అదేవిధంగా 3,000,000 వ్యూస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఇక సబ్‌స్క్రైబర్స్ రూపంలో అయితే ఎటువంటి చేంజ్ అయితే ఇవ్వలేదు. ఇక షార్ట్స్ పరంగా షార్ట్స్‌లో అమౌంట్ అనేది రావాలి అంటే షార్ట్స్ అనేవి లాస్ట్ 90 డేస్‌లో 10,000,000 వ్యూస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ 10,000,000 వ్యూస్ లాస్ట్ 90 డేస్‌లో మెయింటైన్ చేస్తూ ఉంటేనే నెక్స్ట్ షార్ట్స్ పరంగా అమౌంట్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరికైతే ఈ 90 డేస్‌లో 10,000,000 వ్యూస్ మెయింటైన్ చేయలేరో వారికైతే షార్ట్స్ పరంగా రెవెన్యూ అనేది ఆగిపోతుందనే చెప్పొచ్చు. ఇక 4000 వాచ్ అవర్స్ కాస్త 8000 అవుతుంది. ఈ 8000 ఈ 8000 ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 1, 2027 నుంచి 8000 వాచ్ అవర్స్, 1000 సబ్‌స్క్రైబర్స్ ఇవైతే కావాల్సుంటుంది. ఇది యూట్యూబ్ పేల్చిన బాంబు. ఇక అదే విధంగా ఈ మానిటైజేషన్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ అయితే అవేమీ మారలేదు. సూపర్ థాంక్స్ ఈ స్ షాపింగ్స్ ఇవన్నీ ఉంటాయి గదా! అవైతే ఎటువంటి చేంజెస్ అనేది లేదు. ఇక ఆల్రెడీ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన వారు 4000 అవర్స్‌కి కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళు, వాళ్ళకైతే జనవరి 31 వరకైతే ఛాన్స్ ఉంది. అదేవిధంగా టైమ్ ఉందనే చెప్పొచ్చు. ఎవరికైతే 4000 అవర్స్‌కి దగ్గరలో ఉంటారో వారు జనవరి 31 లోపు 4000 అవర్స్ కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్‌కి అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఫిబ్రవరి 1 నుంచి 4000 కాస్త 8000 అవుతుంది. కాబట్టి 4000కి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళు మీ యొక్క వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్‌కి యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మానిటైజేషన్‌కి అప్లై చేసుకుంటారని చెప్పవచ్చు. ఇది ప్రస్తుతానికి యూట్యూబ్ పేల్చిన బాంబ్ అని చెప్తున్నాం. ఎవరికైతే వాచ్ అవర్స్‌కి దగ్గరగా ఉంటారో వాళ్ళు త్వరగా వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకొని యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది తీసుకోవటానికి ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. ఓకే అండి. థాంక్ యూ.